శ్రీమతి తార్కడ్ నేటి సాయి భక్తులకు బాబా చరిత్ర గ్రంథాలలో శ్రీమతి మేనేజర్గా పరిచయమైన భక్తురాలు శ్రీమతి తారాబాయి సదాశివ్ తార్కడ్. ఈమె తన మరిది అయిన ఆర్ఏ తార్కడ్ ద్వారా మొదటిసారిగా బాబా మహిమ విన్నాక ఆమెకు కొంత భక్తి శ్రద్ధలు కలిగాయి. ఒకప్పుడు వీరి పాప నళిని తార్కడ్కు 15వ మాసంలో అకస్మాత్తుగా జబ్బు చేసింది. అప్పుడామె, బాబా, నిజంగా నా మరిది చెప్పినంత గొప్పవారే అయితే నా బిడ్డ ఆరోగ్యం చక్కబడాలి. అదే జరిగితే మా కుటుంబమంతా బిడ్డను తీసుకొని బాబా దర్శనానికి షిరిడీ వస్తాము అని మొక్కుకున్నది. త్వరలో బిడ్డ ఆరోగ్యం బాగైంది. ఆ దంపతులు బిడ్డను తీసుకొని వెళ్లి బాబాను దర్శించారు. అప్పుడామె చవిచూచిన సాయి సన్నిధి ప్రభావం గురించి ఇలా చెప్పింది. ఆ రోజులలో షిరిడీ గ్రామంలో వీధి దీపాలే ఉండేవి కావు. అక్కడ అప్పట్లో గ్రామ పంచాయతీయే లేదు. దానికి తోడు గ్రామంలో ఎక్కడ పట్టినా పాములు తిరుగుతుండేవి. ఒకరోజు రాత్రి ఆమె కటిక చీకటిలో ఒక వీధి వెంట నడుస్తుండగా ఎందుకో తనకు తెలియకుండానే ఒక చోట నిలిచిపోవాలనిపించి నిలబడిపోయింది. కొద్ది నిమిషాలలో ఎవరో అటువైపుగా దీపం తీసుకొచ్చారు. అప్పుడు తెలిసింది, ఆమె ఒక అడుగు ముందుకు వేసి ఉంటే అక్కడ వీధి మధ్యలో పడుకొని ఉన్న పాముపై ఆమె కాలు పడేదే. బాబా తమ సూక్ష్మమైన రీతిన భక్తులను తగు రీతిన ప్రేరేపించి ఎలా కాపాడుతుంటారో ఆమెకు అర్థమైంది. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఆయన ఇలా ఎన్నిసార్లు రక్షించినా మనం గుర్తించగలమా? ఈమెకు ఎవరిని అసహించుకోకుండా అందరిలో భగవంతుణ్ణి చూడాలని బాబా నేర్చిన విధానం చిత్రమైనది. ఆమె సమక్షంలో ఒకరోజు ఒక కుష్ఠిరోగి మసీదులో ప్రవేశించగానే చూచి ఆమె అసహించుకున్నది. కానీ బాబా అతని గుడ్డల మూటలోని పాలకోవా బిళ్ళ తీసి ఆమెకు కొంచెం ఇచ్చి తినమని ఆదేశించారు. కొంచెం ఆయన నోట్లో వేసుకున్నారు. నాటి నుండి ఆరోగ్యం గురించి వైద్యశాస్త్రం చెప్తే జాగ్రత్తల కంటే బాబా అనుగ్రహమే బలీయమైనదని ఆమె గుర్తించింది. బాబా మరొక రీతిన కూడా ఈమెను అనేకసార్లు కాపాడారు. ఒకప్పుడు షిరిడీలో ఉండగా శ్రీమతి తార్కడ్ కళ్ళు బాగా పొట్లు పుట్టి నీరు కారుతున్నాయి. ఈమె ఎప్పటివలే మసీదుకు వెళ్లి బాబా ఎదుట కూర్చున్నది. ఆయన కొద్ది క్షణాలు ఆమె కళ్ళల్లోకి చూచారు. అప్పటికప్పుడే ఆమె కంటి పొట్టు తగ్గిపోయి నీరు కారడం ఆగిపోయింది. కానీ బాబా కన్నుల వెంట నీరు కారసాగింది. ఆమె బాధను ఆయన తమ పైకి స్వీకరించి ఆమెను కాపాడారు. ఒకసారి తార్కడ్ దంపతులు షిరిడీ వెళ్తూ తమతో కూడా వారి బంట్రోతును తీసుకెళ్లారు. ఒకరోజు అతనికి తీవ్రమైన తొంటి నొప్పి వచ్చి లేవలేకపోయాడు. అప్పట్లో ఆ గ్రామంలో ఎట్టి వైద్య వసతి లేదు. అప్పుడు తార్కడ్ వెళ్ళి బాబా ఎదుట నిలబడ్డాడు. అతనిని చూస్తూనే, బాబా, నా కాలంతా నొప్పిగా ఉన్నది, నొప్పి దుర్భరంగా ఉన్నది అన్నాడు. అప్పుడు ఒక భక్తుడు, అది తగ్గేందుకేమైనా చెయ్యరాదా అన్నాడు. అప్పుడు ఆయన, అవును, ఆకుపచ్చని ఆకులు వెచ్చచేసి వాటితో కాపు కాస్తే నొప్పి తగ్గిపోతుంది అన్నారు. ఏ చెట్టు ఆకులు అడిగాడు భక్తుడు. బాబా, లేండి కాలువ దగ్గర దొరికే ఆకులు అన్నారు. అది కోర్పడ్ ఆకేనా అని ఒకరు అడిగితే బాబా, అవును, ఆ ఆకు తెచ్చి నిలువుగా చీల్చి నిప్పు సెగ చూపి కట్టేస్తే తగ్గిపోతుంది అన్నారు బాబా. ఆయన చెప్పిన మాటలు తమ బంట్రోతు కోసమేనని గుర్తించి తార్కడ్ ఆ చెట్టు ఆకులు తెచ్చి అతడికి అట్టి చికిత్స చేస్తే అతని బాధ తగ్గిపోయింది. 1915 సంవత్సరంలో సుమారొక మాసం పైగా శ్రీమతి తార్కడ్ తీవ్రమైన పార్శ్వపు నొప్పితో బాధపడింది. ఎన్ని మందులు వాడినా తగ్గకపోయేసరికి ఆమె బాధ భరించలేక చనిపోవడమే మేలని తలచింది. కానీ ఇంతలో ఆ చనిపోయే లోపల షిరిడీకెళ్ళి బాబా పాదాల వద్దనే పోతే మహా అదృష్టం కదా అని తోచి భర్తతో కలిసి కోపార్గం చేరింది. అక్కడ గోదావరి నది చూడగానే తాను చనిపోయే ముందు చివరిసారిగా గోదావరి స్నానం చేస్తే ఆ పుణ్యం కూడా వస్తుంది కదా అని తలచి ఆమె తెగించి ఆ చన్నీటి స్నానం చేసింది. సామాన్యంగా అంత చల్లటి నీటిలో స్నానం చేస్తే తలనొప్పి మరీ ఎక్కువ అవ్వాలి. అదేమి చిత్రమో కాని ఆమె స్నానం చేసి నదిలో నుండి బయటికొచ్చేసరికి ఆ బాధ మచ్చుకైనా లేకుండా పోయింది. అంతేకాదు,
అటు తర్వాత ఆమెకా బాధ ఎన్నడూ తిరిగి కలుగలేదు. బాబా లౌకికంగా ఆమె భర్తను కూడా అనుగ్రహించారు. ఒకసారి అతనిని ఒక మిల్లులో మేనేజర్ పదవి నుండి తీసివేశారు. అటు తర్వాత అతడెంతో కాలం నిరుద్యోగిగా ఉన్నాడు. చివరకు బాబా వద్ద ఆశీర్వచనం తీసుకుంటే తనకు ఉద్యోగం లభించవచ్చని తలచి ఆ దంపతులు షిరిడీ చేరారు. కానీ చాలా రోజులక్కడ ఉన్నా కూడా బాబా అతడి ఉద్యోగం గురించి ఏమీ ప్రస్తావించకపోగా తాత్యా పాటిల్ మొదలైన వాళ్ళు కాలక్షేపానికి అహ్మద్నగర్ వెళ్తున్నారు, నీవు కూడా వాళ్ళతో వెళ్ళి అక్కడి నుంచి పూణే వెళ్ళు అన్నారు. బాబా తనకు ఉద్యోగం చూపించకుండానే వినోదాలకు పంపుతున్నారని తలచి అతడెంతో చిన్నబుచ్చుకున్నాడు. అయినప్పటికీ బాబా ఆదేశాన్ని పాటించక తప్పదని తలచి అతడు అహ్మద్నగర్లో సినిమా చూసి అక్కడి నుండి పూణే వెళ్ళాడు. అప్పుడు కానీ తనను బాబా అక్కడికెందుకు పంపారో అర్థం కాలేదు. పూణేలో ఒక మిల్లులో పనివారంతా సమ్మె ప్రారంభించారు. పనివారితో వ్యవహరించడంతో ఎంతో సమర్థుడని పేరు పొందిన తార్కడ్ కోసం ఆ మిల్లు యజమానులు బొంబాయి మొదలైన ప్రాంతాలకు తంతి ద్వారా ఆహ్వానాలు పంపారు. సర్వజ్ఞులైన బాబాకు అది తెలిసే సమయానికి అక్కడికి పంపడం వలన అతడికి వెంటనే ఆ మిల్లులో మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. బాబా ఆదేశాలు తాత్కాలికంగా ఎంత పరుషంగా అనిపించినా పర్యావసనాలు చూచాక గాని అమృతం వంటి వారి అంతరంగంలోని సంకల్పం మనకు అర్థం కాదు. బాబా గురించి శ్రీమతి తార్కడ్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు చెప్పింది. తెల్లవారగానే ఆయన దుని దగ్గర కూర్చొని తమ చేతులు వేళ్ళు చిత్ర విచిత్రంగా కదిలిస్తూ హక్ పరమాత్మ అనే పదం ఉచ్చరించేవారు. భక్తులకు బాబా ఆధ్యాత్మిక ఉన్నతి ప్రసాదించే పద్ధతి ఎంతో గుప్తంగా ఉండేది. ఎంతో అరుదుగా కానీ ఆయన దైవం గురించి మాట్లాడేవారే కాదు. ఆయన అనుసరించిన సాధన పద్ధతులేమిటో ఎవ్వరికీ అంతుపట్టేవి కావు. కానీ ఆయనలోని పవిత్రత, బలము, క్రమబద్ధత, వైరాగ్యము స్పష్టంగా ప్రకటమయ్యేవి. ఆయన జబ్బుగా ఉన్నప్పుడు కూడా భిక్షకు మాత్రం వెళ్ళేవారు. అలా తెచ్చిన దానిలో ఆయన స్వల్పంగా మాత్రమే భుజించేవారు. మిగిలినదంతా ఇతరులకు ఇచ్చివేయడమో లేక వారే తీసుకుపోవడమో జరిగేది. సామాన్యంగా బాబా చెప్పే మాటలు వర్తకులు, వని, నూనె వ్యాపారులు, తేలీకు సంబంధించేవి ఉండేవి. స్థూల దృష్టికి ఆయన మాటలు అర్థం లేని పిచ్చివాగుడుగా తోచేది. కానీ ఆయన బుద్ధిపూర్వకంగానే అలా మాట్లాడేవారు. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారో వారికి మాత్రమే అర్థమయ్యేవి. సుఖాల పట్ల నిర్లిప్తతే ఆయనలోని ప్రధాన లక్షణం. ఆయన తమ నివాసం గురించి కానీ సుఖాల పట్ల కానీ కించిత్తైనా పట్టించుకునేవారు కాదు. శిథిలమై మట్టి పేలలు రాలుతున్న పురాతనమైన ఆ మసీదే వారి నివాసము. సాయి దానిని ఎన్నడూ మరమ్మత్తు చేయించాలని కూడా తలచేవారు కాదు. ఎవరైనా మరమ్మత్తులు చేయించాలనుకున్నా వారికి ఆటంకాలు కలిగిచ్చేవారు. ఆయన రోజులు విడిచి రోజు రాత్రి సమయాలలో చావడిలో ఉన్నప్పుడు మాత్రమే భక్తులు మసీదులో మరమ్మత్తులు చేయగలిగారు. అలా ఒక రాత్రిలోగానే మసీదులో నేలంతా బాగు చేశారు. బాబాకు ఒక ప్రత్యేకమైన సాధన మార్గమంటూ ఏదీ లేదు. కానీ ఎవరికైనా యోగ మార్గంలో బాధలెదురైతే ఆయన పరిష్కరించగలిగేవారు. యోగం అభ్యసిస్తున్న ఒక సాధకుడికి మొలల వ్యాధి వచ్చి చాలా రక్తం పోతుండేది. అతడు బాబా వద్ద వచ్చి ఆయన సహాయంతో ఆ వ్యాధి నివారించుకున్నాడు. వారి ఔదార్యం విశేషమైనది. నిత్యము వారికి వచ్చే దక్షిణలు వందలలో ఉండేవి. అదంతా ఆయనే పనిచేసేవారు. నిరంతరము ఆయన వద్దకు వచ్చే భజన బృందాలను, ఫకీర్లను ఆయన ఉదారంగా సత్కరించేవారు. వారి ఆత్మనిగ్రహము మరియు ప్రశాంతతలు కూడా విశేషమైనవే. ఆయనకు మామిడి పండు, రవ్వ కేసరి, పెద్ద చిక్కుడుకాయలు ఇష్టమని కొందరు అనుకున్నప్పటికీ నిజానికి భోజన పదార్థాలలో ఆయనకు ఇష్టాలే లేవు. ఆయన తమ ఆరోగ్యం గురించి ఏమీ పట్టించుకోరన్నది అందరికీ తెలిసినదే. రోజుల్లో ఎప్పుడైనా ఎవరైనా ఆయనను దర్శించవచ్చు. నా దర్బారు ఎల్లవేళలా తెరిచి ఉంటుంది అని ఆయనే అనేవారు. బాబా చర్యలన్నీ ఎట్టి కుటిలత లేక బాహటంగానే ఉండేవి. ఆయన గోప్యంగా ఏమీ చేసేవారు కాదు. సిగ్గుతో ఇతరుల నుండి ఆయన కప్పిపుచ్చుకోవలసిన అవసరాలు ఏమీ లేవు. నిశ్చలమైన ప్రశాంతత, సంపూర్ణమైన స్వేచ్ఛ ఆయన ప్రత్యేక లక్షణాలు.
ఆయన సాధించుకోవలసిన లేక సంరక్షించుకోవలసిన స్వార్థం కానీ లేక సంస్థలు కానీ ఏవీ లేవు. ఆందోళన పడవలసిన ఆస్తిపాస్తులేవి ఆయనకు లేవు. నిత్యము అంత ధనమొస్తున్నా ఆయన సమాధి చెందిన నాడు వారి వద్ద 16 రూపాయలు మాత్రమే మిగిలాయి. సంపూర్ణమైన న్యాయము, నిష్పక్షపాతము వారి సహజ లక్షణములు. ధనికులకు అడుగులకు మడుగులొత్తడం గాని లేక పేదలను తిరస్కరించడం కానీ ఆయన ఎన్నడూ చేసేవారు కాదు. ప్రభుత్వ ఆదాయపు శాఖాధికారులు, కలెక్టర్లు, జిల్లా అధికారులు, మమల్తాదారులు ఎందరెందరో ఆయన చెంతకు వస్తుండేవారు. అలాగే వీధుల వెంట తిరిగే నిరుపేదలు, బిచ్చగాళ్ళు కూడా వస్తుండేవారు. బాబా వారినందరినీ సరిసమానంగా చూచేవారు. నేను చూచిన మహనీయులందరికంటే ఆయనెంతో గొప్పవారు. ప్రత్యేకంగా సాయి సన్నిధి గురించి ఆమె ఇలా చెప్పింది. అక్కడకు వారి సన్నిధికి వెళ్ళగానే మనకెట్టి ప్రమాదము రాజాలదన్న స్థైర్యము అనుభవమయ్యేది. నేను వెళ్ళి వారి చెంతన కూర్చోగాని నా బాధలన్నీ గుర్తు లేకుండా పోయేవి. అంతేకాదు, ఈ శరీరము, ప్రాపంచికమైన బాధ్యతలు, చింతలు వీటిలో ఏవీ గుర్తొచ్చేవి కావు. గంటలు గడుస్తున్నా అచట ఆనంద పారవశ్యంలో వాటి గమనమే తెలిసేది కాదు. నిజమైన భక్తులెందరో ఆయన వద్ద పొందే అద్వితీయమైన అనుభవం అదే. ఆయనయే మాకు సర్వస్వం. తాము దేహానికి పరిమితులన్న భావం ఆయనలో ఊహకైనా ఉండేది కాదు. ఆయన సమాధి చెందాక నేను కోల్పోయిన వారి సన్నిధి ఎంత విలువైనదో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. ఇక వారి సన్నిధిలో ఆ దేహము ప్రపంచాలను మరిపించగల ఆనందము ఇప్పుడు లభించదు కదా. సాక్షాత్తు మా ప్రాణాలే పోయినట్లయింది. మాకు మా దేహాలు మాత్రమే మిగిలాయి. వారి కన్నులలో ఎంత శక్తి, చురుకుదనము ఉండేవంటే వారి కళ్ళకేసి చూస్తుండడము ఎవ్వరికీ సాధ్యం కాదు. అణువణువున నకశిక పర్యంతము ఆయన మన గురించిన వాస్తవాలన్నీ ప్రత్యక్షంగా చదువుతున్నట్లు అనిపించేది. మనం కొద్దిసేపట్లో కళ్ళు దించుకొని వినమ్రులమవ్వవలసినదే. ఆయన మన హృదయంలోనే కాక మన దేహంలోని ప్రతి అణువులోనూ ఉన్నారను తెలిసేది. వారు మాట్లాడిన కొద్ది మాటలతోనూ లేక ఒక భంగిమతోనో వారికి మన భూత భవిష్యత్ వర్తమానాలే కాక సర్వము తెలుసునని స్పష్టమయ్యేది. సంపూర్ణమైన విశ్వాసంతో వారికి ఆత్మ సమర్పణ చేసుకోవడం తప్ప చేయదగినదేమీ వేరేమీ తోచేది కాదు. అలా చేస్తే ప్రతి చిన్న విషయంలోనూ, క్లిష్ట పరిస్థితిలోనూ మన సంగతంతా ఆయనే చూచుకుంటారు. ఆయన దైవం అనండి, సహజ స్థితి పొందిన సత్పురుషుడనండి, లేక మరేదైనా అనండి, ఆయన అంతర్యామి. మహాశక్తివంతమైన వారి సన్నిధిలో ఎట్టి సందేహాలకు, సంశయాలకు, భయాలకు, ప్రశ్నలకు తావే ఉండేది కాదు. ఎవరైనా ఆత్మ సమర్పణ చేసుకోవలసిందే. అదే అన్నిటికన్నా భద్రము, ఉత్తమమైన మార్గము, ఏకైక కర్తవ్యము అని గుర్తించవలసిందే.